కొంచెం గార్లిక్, ఉల్లిపాయ, కరివేపాకు వేసి 2 జీడిపప్పులు వేసి కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ సీడ్స్ తీసేసుకోవచ్చండి, నేనైతే కొన్ని ఉంచుకుంటాను, అన్నీ వేసుకోను. కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ పైన కొంచెం పీల్ చేసేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు కోసి కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్లో వేసి ఉడకబెడతాను. కొంచెం తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఆవాలు, అండ్ ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటున్నానండి. మెత్తగానే చేస్తాను, బాగా పేస్ట్ అయిపోలేదు కానీ. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. అన్నీ ఫ్రై అయ్యాక ఈ కాకరకాయ ముక్కలు తీసుకొచ్చి అందులో వేస్తాం. ఇంకొంచెం ఉడకాలి ముక్కలు. నీళ్ళు మరుగుతున్నాయండి. ఉప్పు, కొంచెం పసుపు. ఇప్పుడు ఈ వాటర్లో నేను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేస్తున్నా. ఇలా కొంచెం ముక్క ఉడకాలండి, మరీ మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడే ఆఫ్ చేశాను, కానీ ముక్క ఉడికిందండి. మరీ మెత్తగా అయితే బాగోదు. ఇప్పుడు దీనిలో ఫిల్టర్ చేస్తాను. ఇలా నీళ్ళంతా తీసేసుకోవాలండి, కొద్దిగా స్పూన్తో నొక్కేసి బాగా. ఉల్లిపాయ బాగానే వేగిందండి, ఇంకొంచెం వేయాలి. మళ్ళీ ఈ ముక్క వేసి వేస్తాం కాబట్టి సరిపోతుంది ప్రస్తుతానికి. ఇలా నీళ్ళన్నీ పొగొట్టుకోవాలండి, బాగా ఫిల్టర్ చేసేసి. మరి ఇందులో వేసేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన ఆనియన్. ఇప్పుడు రెండు కలిపి బాగా ఫ్రై చేయాలి. స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లో అతుక్కుపోతుందని మళ్ళీ ఇందులో వస్తుంది. ఇంకా ఫ్రై అవుతూనే ఉంది. బాగానే వేగిందండి. ఇప్పుడు కొంచెం కారం, కొద్దిగా శనగపప్పు పొడి, నేను కొద్దిగా షుగర్ వేస్తానండి, వేస్తేనే బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలని కొంచెం సిమ్లో పెట్టుకొని, తర్వాత శనగపప్పు పొడి మొత్తం అతుక్కుపోతుంది. అది సో ఫ్లేమ్ తగ్గించుకోవాలి.
ఇంకా సాల్ట్ చూసి వేసుకోవాలండి, తగ్గితే ఇంకా కొంచెం వేసుకోవాలి. నేను ఉల్లిపాయ ఫ్రై చేసినప్పుడు వేసాను, ఉడకబెట్టినప్పుడు కొంచెం వేసాను, సరిపోయింది. కాకరకాయ ఫ్రై రెడీ. ఉల్లి వెల్లుల్లి కాకరకాయ ఫ్రై రెడీ. రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి.